షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. హైడ్రా అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూములు అదేవిధంగా నాలాలను ఆక్రమించిన వాటిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఇక్కడ నాలాలు ఆక్రమించి అక్రమంగా ఇక్కడ నిర్మాణాలు చేశారంటూ కూడా ఈరోజు ఉదయం 6 గంటలకు మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా కూల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ షాప్స్ నిర్వహిస్తుంటారు, పక్కనే గుడి ఉండటంతో ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి ఉదయం 6 గంటలకు జేసీబీల సహాయంతో ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. అక్కడ మొత్తం ఇక్కడ షెడ్స్ వైజ్గా ఇక్కడ వేసుకొని ఇక్కడ షాప్స్ రన్ చేసేవారు. వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చి వాటిని కూల్ చేయడంతో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా లోపల ఉన్నటువంటి సామాన్ని తీసుకోవడానికి సైతం వాళ్ళు టైం ఇవ్వకుండా వచ్చి వెంటనే కూల్ చేశారంటూ వాళ్ళు పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ లోపల ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మొత్తం ఇది ఒక టిఫిన్ సెంటర్ రన్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం లోపల ఉన్నటువంటి సామాను తీసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. దీంతో మేము ఎక్కువ నష్టపోవాల్సి వస్తుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన. దాదాపు ఇది 700 గజాల్లో ఈ నిర్మాణం అనేది ఉంటుంది. పక్కనే నాలా ఉంది. ఇది నాలాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టారంటూ హైడ్రా అధికారులు దీన్ని కూల్చేశారు. గత కొన్ని రోజులుగా హైడ్రా సైలెంట్గా ఉంది. అనంతరం మరోసారి వారం రోజుల నుంచి హైడ్రా మరోసారి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అక్రమ నిర్మాణాలపైన ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కటిగా కూల్చుకుంటూ వస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికెక్కడ రేకుల షెడ్స్ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ షాపుకు సంబంధించినటువంటి వీళ్ళు ప్రత్యేక సాక్షులు ఉన్నారు, వీళ్ళు బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. ఎప్పుడు వచ్చారు హైడ్రా అధికారులు? మార్నింగ్ 7:30కి అట్లా వచ్చారు. అంటే ఎన్ని జేసీబీలు వచ్చాయి? ఒక జేసీబీ వచ్చింది, ఇంకొకటి ఏమో బుల్డోజర్ పెద్దది వచ్చింది. సో అప్పటికి షాప్స్ అనేవి రన్ అవుతున్నాయా? మార్నింగ్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సడన్గా వచ్చేసి మీరు తొందరగా కాల్ చేసేయాలి, ½ అన్ అవర్ టైం ఇస్తాము, ఈలోపు మీరు చేసేసేపోతే మేము కూలగొట్టేస్తామని చెప్పేసి సడన్గా చెప్పారు. మాకు ఇంతవరకు నోటీస్ కూడా లేదు. కనీసం 1 డే బిఫోర్ చెప్పినా కానీ మేము కాల్ చేసేవాళ్ళం. అలాంటిది టకటక వచ్చేసారు, కూలగొట్టేసేసారు. అంటే ½ అన్ అవరే 1 అవర్ ఇచ్చారు టైం. ఆ టైంలోనే గ్యాప్లోనే కొన్ని తీసేసుకున్నాం, కొన్ని తీసేసుకోలేకపోయినాం. దానివల్ల మేము కనీసం ఒక 12 lakhs వరకు నష్టపోయినాం మేము. దాని గురించి ఇప్పుడు దీని మీదనే మా జీవనోపాధి. దీనికి మించి మాకు ఏం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏందో మాకే గందరగోళంగా ఉంది, అర్థం కావట్లేదు. మాకు నోటీసులు ఇచ్చన్నా చేస్తే బాగుండేది అనేది మా ఒక ఆలోచన. మాకు ఏం చెప్పకుండా మార్నింగ్ వచ్చేసి మేము కూలగొట్టేస్తామని చెప్పారు. అంటే పక్కన నాలా ఉందని అందుకే కూల్ చేస్తున్నా అంటే హైడ్రా అధికారులు చెప్పారు. ఎక్కడ ఉంది నాలా, ఏంటి నాలా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. యాక్చువల్లీ మేము ఒక 15 years నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇంతవరకు ఎవరు అలాంటి కంప్లైంట్ ఏమీ లేదు. మేము ఓనర్కి రెంట్ పే చేస్తున్నాము. సడన్గా వచ్చేసి మమ్మల్ని కాల్ చేయాలి, ఎమ్మటే ఇమీడియట్లీ ½ అన్ అవర్లో కాల్ చేయాలి, లేదంటే కూలగొట్టేస్తామని చెప్పేస్తే మేము కొన్ని తీసేసుకున్నాము, మిగతాయి తీసుకోలేకపోయాము. అంటే ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లును కూడా తీసేస్తాము అంటున్నారు. అది కూడా కాల్ చేయాలి అంటున్నారు. దాని కొరకు మేము ఇప్పుడు సన్నద్ధం అవుతున్నాం. అంటే ఈ పని హైడ్రా పనితీరుని ఏమంటారు? దీన్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. కనీసం ఒక 6 months టైం ఇచ్చేసి ఇది ఈ పరిధిలో ఉంది, మన హైడ్రా పరిధిలో ఉంది, మీరు కొంచెం సెట్ చేసుకోండి, వేరే కాడికి వెళ్ళండి అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాది హోటల్ ఉంది. ఇప్పుడు సడన్గా తీసుకొని మేము ఇక్కడనే ఉంటున్నాం, పైన ఉంటాం, కింద హోటల్ నడిపించుకుంటాం. సడన్గా వెళ్ళి మేము ఎక్కడ ఉండాలి, ఏడికి వెళ్ళాలి? ఇప్పుడు నైట్ ఉండాల్సిన పరిస్థితి లేదు, కరెంటు పోయింది, అన్నీ అయిపోయినాయి. మేము పోయి వేరే ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి కూడా పరిస్థితి మాది లేదు. ఇక్కడ సామాన్ కూడా వేస్ట్ అయిందా? వేస్ట్ అయిపోయింది. ఇందులో కింద సామాన్ మొత్తం పోయింది, హోటల్ ఫర్నిచర్ అంతా పోయింది. మాది ఒక 12 lakhs వరకు నష్టపోయాం మేము. ఇన్ఫార్మ్ చేసాం కానీ వాళ్ళు ఏమో రెస్పాండ్ కావట్లేదు. అంటే ఒకవైపు ఇది అక్రమంగా కట్టారని అంటూ ఒకవైపు చెప్తున్నారు కానీ అతను మాకు 15 years నుంచి మేము 18 years అవుతుంది మ్యాక్సిమం మేము తీసుకునేది. అప్పటి నుంచి మేము రన్ చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఎవరు ఎలాంటి వాళ్ళు రాలేదు వీడికి. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసేసుకుంటే మేము కొంచెం నష్టపోకుండా ఉండేవాళ్ళు. ఈ రేకులైనా కానీ ఇవన్నీ చేయించుకున్నాం కదా మేము. ఇవన్నీ మేము వేరే కాడైనా ఒక ప్లేస్ చూసుకొని మేము అక్కడికి షిఫ్ట్ అయ్యేవాళ్ళం. సడన్గా తీసేస్తే మా ఉపాధి లేదు. మాకు డైలీ మేము అమ్ముకొని ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఎలాంటి ఉపాధి లేదు. మాకు ఏం చేస్తారు దీనికి? ఎవరు ఏం చేయగలుగుతారు? అది మా యొక్క బాధ.
సో మొత్తం మీద చూసుకోవచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 7 గంటల ప్రాంతంలో హైడ్రా అధికారులు వచ్చారు. హైడ్రా అధికారులు వచ్చి ఉన్నట్టుండి ఒకటేసారి మొత్తం కూల్ చేశారు. లోపల ఉన్నటువంటి సామాన్ కూడా తీసుకోవడానికి టైం ఇవ్వలేదు. దీంతో కొన్ని లక్షల రూపాయలు మాకు నష్టం వాటిల్తుందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలాలను ఆక్రమించి ఇది కట్టినట్టు వాళ్ళు నాలాలను ఆక్రమించి కట్టడంతోనే దీన్ని కూల్ చేసామంటూ హైడ్రా అధికారులు ఒకవైపు చెప్తున్నారు. కానీ లోపల ఉన్న ముందస్తు నోటీసులు ఇస్తే మేము వేరే దగ్గర షిఫ్ట్ అవుతామా, మాది మేము చూసుకుంటాం. కానీ అలాంటిది ఏది చేయకుండా ఉన్నట్టుండి అకస్మాత్తుగా వచ్చి ఇక్కడ కూల్ చేయడం ఏమాత్రం కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఉదయం యాజ్ ఇట్ ఈజ్గా మేము షాపు ఓపెన్ చేసాము, షాప్ నడిపిస్తున్నాం. కానీ ఒక్కసారిగా వచ్చి మీరు ఖాళీ చేయాలి వితిన్ హాఫ్ అన్ అవర్ అంటూ కూడా వితిన్ హాఫ్ అన్ అవర్ సమయం ఇచ్చి వెంటనే లోపల ఉన్నటువంటి వస్తువులను పూర్తిగా తీసుకోకముందే దీన్ని కూల్ చేస్తామంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్లో చూసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి హాఫ్ అన్ అవర్ టైంలో ఏవైతే పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయో వాటినన్నింటినీ తరలిస్తున్నారు. ఏవైతే చాలా వరకు హాఫ్ అన్ అవర్ టైంలో ఎక్కువ మొత్తంలో తరలించకుండా కొన్ని మెయిన్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఏదైతే వారం రోజుల నుంచి హైడ్రా అటు చాందన్గుట్టకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణం తొలగించింది. అనంతరం నగరంలో ప్రతి చోట కూడా నిర్మాణాలు కూల్చుకుంటూ వస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ పెద్దమ్మగుడి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి నాలాలను ఆక్రమించి అక్రమంగా 700 గజాల చోట్ల ఇది నిర్మించారు. దీన్ని కూల్ చేస్తామంటూ వాళ్ళు వచ్చి ఉదయం 7:30 సమయంలో వాళ్ళు చెప్పగానే వెంటనే హాఫ్ అన్ అవర్లో కూల్ చేస్తామని చెప్పగానే వాటిని వెంటనే అనంతరం కూల్ చేశారు. ఇప్పుడు మనకు వెనక కనిపిస్తున్నటువంటి ఆ ఇల్లును కూడా కూల్ చేస్తామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మాకు సామాన్ తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వాల్సింది. కానీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఒకవైపు బాధితులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరాపర్సన్ గణేష్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.